ఆహారం కోసం ఎదురు చూస్తున్నాడు వచ్చిద్దని. ఇప్పుడు ధనవంతుడు నరకంలో నుండి లాజరు వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుక మీద చల్లార్చుము అని పలుకుతూ ఆ నీటి బొట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అర్థమైందా? అదే విడిచిపెట్టినట్టయితే నరకంలో నుండి ఎదురు చూసే పరిస్థితి వచ్చేది కాదుగా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవులారా, ఏది విత్తుతాం, ఈయనేమో భూమి మీద ఉన్నప్పుడు ఆహారం కోసం ఎదురు చూస్తే ఆయనేమో నరకంలో నీటి చుక్క కోసం ఎదురు చూస్తున్నాడు. ఏది విత్తుతామో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. క్రైస్తవుడిగా మారటం ఈజీయే, కానీ క్రైస్తవుడిగా జీవించటం చాలా కష్టం. కానీ దేవుడు అంటాడు, ఇష్టపడితే నా ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఇష్టపడి చేస్తే భారమైనవి కానే